యేసు మీద ఆధారపడిన ప్రతి జీవితము చిగురించబడుద్ది. బలిపీఠమును ఆశ్రయించిన ప్రతి కుటుంబము చిగురించబడుద్ది. బలిపీఠము దగ్గరకు వచ్చిన ప్రతి వాడి యొక్క జీవితం ఫలభరితముగా మార్చబడిద్దని దేవుడు గొప్ప సూచనగా ఈ 3 దినములను గురించి ఆయన వాక్యం ఒక కలభావం చెప్పాడు. ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మొదటి భావంలో మొదటి వ్యక్తి కన్న కలలో ఆశీర్వాదం దాగి ఉంది. మొదటి వ్యక్తి కన్న కలలో దీవెన దాగి ఉంది. మొదటి వ్యక్తి కన్నటువంటి ఆ కల్లో అతనికి ఆధారం ఒకటి దొరికింది. ఫలభరితమైన బ్రతుకు దొరికింది అన్న సంగతి ఆ 3 దినాలు మనకు అర్థం. 3 తీగలు, 3 దినాలు, 3 కాలములు అనగా 3 ఒక సూచనగా ఉన్నటువంటి ఆ జీవితాలు. అలాగే మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మనము క్రీస్తును ద్రాక్షవలో అంటుకట్టబడిన తీగలమైన మనం ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనము కూడా ఫలభరితముగా మార్చబడి రాబోయేటువంటి నిరుత్సాహం ఉన్నటువంటి అనేక మందికి అవమానాలు పడి నిందలు పడ్డ ప్రజలకి మనము సూచనగా ఉండి వారి జీవితాలు ఫలించడానికి మనం కారణంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగు.